నువ్వు ఏం చేస్తున్నావు? గుర్రాలు కొంచెం కూడా పట్టించుకోవా ఏంటి? అవి దూరంగా ఉన్నాయెందుకని? నీకో విషయం తెలుసా? కనిపిస్తున్న గుర్రం నాదే. దాని ధర 5 కోట్ల రూపాయలు. ఎంతో చెప్పు. సార్, అది 5 లక్షలు. నువ్వు దాన్ని సరిగా చూసుకోవడం లేదో. దాన్ని చూసావా ఎలా వీక్ అయిపోయిందో? అలాగే సార్, నేను చూసుకుంటాను. నీకు బుద్ధుందా లేదా? ఇది చాలా ఖరీదైన జాకెట్. దీనిలో బాడీ చేసేస్తున్నావే, బుద్ధుందా లేదా? దీని ధర 50 లక్షల రూపాయలు. ఎంత చెప్పు? 50 లక్షలు సార్. ఈ షూస్ చూడు, ఇవెంతో తెలుసా? 5 లక్షల రూపాయలు. ఎంతో చెప్పు? మొత్తం 5 లక్షలు సార్. అలాగే మీ ప్యాంట్ రేట్ ఎంతో కూడా ఒకసారి చెప్పండి. ఎందుకు? దాని ధర నీకెందుకు చెప్పాలి? దీని ధర 10 లక్షలని నీకెందుకు చెప్పాలి? వెళ్ళి గుర్రాల్ని జాగ్రత్తగా చూసుకో. వీటికి ఏమైనా అయిందంటే నేను నిన్ను... అలాగే సార్, నేను చూసుకుంటాను. సరే, నేను వెళ్ళొస్తాను. ఆఖరికి ఈ గుర్రాలు కూడా నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తోంది. ఎప్పుడు చూసినా నా దగ్గర డబ్బులున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నాడు. నన్ను అవమానిస్తూనే ఉన్నాడు. ఠాగూర్, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ ముఖం నువ్వెవరికి చూపించుకోలేని విధంగా నిన్ను అవమానిస్తాను. నువ్వు వేసుకున్న డ్రెస్ ఎంతో విలువైనది అయి ఉండొచ్చు, కానీ నీకు మాత్రం విలువ లేకుండా చేస్తాను. నువ్వు మరొక అడుగు ముందుకు వేసావంటే నిన్ను కాల్చి పడేస్తాను. హ్యాండ్స్ అప్. అరే పారిపో! అలా చూడండి. మర్యాదగా లాకర్ తాళాలు నా చేతికిచ్చేయి. ఇదిగో తీసుకోండి. నువ్వు ఫోన్ చేయి, నిరభ్యంతరంగా ఫోన్ చేయి. నాకు కావాల్సింది కూడా అదే. హలో, లడ్డు సింగ్ సార్, ఇక్కడ బ్యాంకులోకి ఒక దొంగ ప్రవేశించాడు. బ్యాంకుని కొల్లగొడుతున్నాడు. ఏంటి? బ్యాంకుకి ఇంత ధైర్యం? అదే దొంగకి ఇంత ధైర్యమా? శివ, ఒక దొంగ బ్యాంకులో దొంగతనం చేస్తున్నాడట. త్వరగా వచ్చేసాయి. ముందు నువ్వు వెళ్ళిపో, నీ వెనకాలే నేను వచ్చేస్తానులే. ఒరే ఆగో, లడ్డు సింగ్ ఏరియాలో ఇలా దొంగతనం చేసుకుని పారిపోలేవు. ఆగో. ఒరే 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 ఒరే, నా వల్ల కావట్లేదు రా. రే 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 రే, ఆగరా రే. అమ్మో, ఆగరా ఆగరా. అమ్మో, ఆగరా ఆగరా ఆగరా. కాపాడండి. లడ్డు సింగ్ గారు, తాడుని కట్ చేసేసాను. ఇంకా ఎందుకు మీరు వెళ్తున్నారు? థ్యాంక్ యూ శివ, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు.
ఓకే లడ్డు సింగ్ గారు వెల్కమ్. అరే ఏమైపోయాడు? బహుశా ఇక్కడి నుంచి పారిపోయి ఉంటాడేమో. అయ్యయ్యో, ఇతను దొంగే కదా. అవునవును, సేమ్ జాకెట్ వేసుకున్నాడు. బ్యాంకులోకి వచ్చి దోపిడీ చేసిన దొంగవి నువ్వే కదా ఏంటి? ఏయ్, ఏం వాగుతున్నావు? నేను నీకు దొంగలా కనిపిస్తున్నానా? అరే శివ, ఆ గుర్రం మీద కూర్చున్న అతను ఎవరు? రండి వెళ్ళి చూద్దాం. స్వామి అంకుల్, ఎందుకు అందరు ఇక్కడ నించున్నారు? అయ్యయ్యో శివ, నిన్న బ్యాంకులో దొంగతనం చేసి డబ్బెత్తుకెళ్ళిపోయింది ఇతనే. డ్రెస్ చూడు. అంకుల్, దొంగిలించిన వస్తువులు ఎక్కడ? తిరిగి ఇచ్చేయండి, లేదంటే. ఏ చిన్న పిల్లాడా, నన్ను దొంగ అంటున్నావా? పృథ్వీ సింగ్ ఠాకూర్ నే దొంగ అంటున్నావా నువ్వు? నీకెంత ధైర్యం? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఒరే, ఏంటలా చూస్తున్నారు? వాడిని పట్టుకోండి. పది లక్షల రూపాయల విలువ గల జాకెట్ ని పాడు చేసావే. నా 5 లక్షల విలువ గల ప్యాంటును కూడా నాశనం చేశావు. దొంగతనం చేసింది చాలదన్నట్టు పైగా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. శివానే కొట్టమంటున్నావా? నన్నే చేయకండి, నా మాట వినండి. దయచేసి నన్ను క్షమించండి, వదిలిపెట్టండి, క్షమించండి, నన్ను వదిలిపెట్టండి. 5 లక్షల రూపాయల ప్యాంట్ ఇదే నా కోట బాబాయ్. సార్, మీ లక్షన్నర షూకి ఏమైంది? ఈ 50,000 రూపాయల హ్యాట్కి ఏమైంది? నీకేమైనా మతిపోయిందా? నేను వేసుకునే డ్రెస్ ధర ఎంత అని అడుగుతున్నావా నువ్వు? అదంతా చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. నీకు అవసరం లేదు. నువ్వన్నట్టు 1,50,000 కాదిది, 5 లక్షల రూపాయలు. ఇక ఈ క్యాప్ 4 లక్షలు కాదు, 5 లక్షల రూపాయలు. ఇక ఈ జాకెట్ 50 లక్షల రూపాయలు, 10 లక్షలు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు రేటు తగ్గించి చెప్పొద్దు. అందరినీ చూసుకుంటాను, ఎవరిని వదిలిపెట్టాను. మీ మనసులో ఏమనుకుంటున్నారు? నేను పృథ్వీ సింగ్ ఠాకూర్ని. నువ్వేం చూసుకుంటావు ఠాకూర్? ఇకపై నువ్వెంత అవమానాలు పాలవుతావో చూస్తూ ఉండు. ప్యాంట్ జాకెట్ ని చూసుకోవడం కాదు, ఇతరుల మొహాన్ని కూడా నువ్వు చూడలేవు. అందరూ శ్రద్ధగా వినండి. ఈనాటి ముఖ్యాంశాలు. వేదా సిటీలో లాసో మ్యాన్ ఎన్నో దొంగతనాలు చేస్తున్నాడు. అతను గుర్రం మీద వచ్చి గన్నుతో బెదిరించి వారి దగ్గరున్న వస్తువులన్నీ దోచుకుంటున్నాడు. ఇప్పుడు వేదా సిటీ ప్రజలు ఎంతో భయభ్రాంతులకు లోనయ్యారు. కానీ లాసో మ్యాన్ ఆపకుండా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. ఏం జరుగుతోంది? ఇంతకీ ఎవరితను నాలాగే డ్రెస్ వేసుకొని వెళ్ళి దొంగతనాలు చేస్తున్నాడా? ఇది చాలా దారుణం. అవును బాస్, మీరు వేసుకున్న షూ విలువ 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు జాకెట్ వేసుకున్నారు. ఇంకా మీ వాచ్ ఏమో 2 లక్షలు. ఇన్ని ఉండి మీరెందుకు దొంగతనం చేస్తారు బాస్? నువ్వు నన్ను తమాషా చేస్తున్నావా? నా వస్తువుల ధరల్ని నువ్వు తగ్గించి చెప్పొద్దు. వెళ్ళు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. అరెరే, నేను వీడిని వెక్కిరిద్దాం అనుకుంటే వీడు నన్ను తిడుతున్నాడే. వీడు అస్సలు మారడు. లడ్డు సింగ్ సార్, ఎవరో నన్ను అవమానించాలని చూస్తున్నారు. నేను దొంగని కాదు, నేను మీకు ముందే చెప్పాను కదా. సరే సరే సరే, మీరు చెప్పింది అన్ని నేను విన్నాను. లక్షల ఖరీదులో మీరు డ్రెస్ చేసుకున్నారు. కానీ చట్టం ఎప్పుడు ఆధారాలని నమ్ముతుంది. ఆ ఆధారాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు ముందు వెళ్ళండి. కానిస్టేబుల్, ఇతన్ని తీసుకెళ్ళా. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏం చేస్తున్నారు నేను దొంగని కాను, నన్ను వదిలిపెట్టండి. ఇలా చూడు, వీళ్ళ దగ్గర నేను దొంగని కానన్న సంగతి వీళ్ళకి చెప్పు. నేను ఒక కోటీశ్వరుడంటే నమ్మండి. దొంగతనం ఎందుకు చేస్తాను? 50 లక్షల జాకెట్ వేసుకున్నాను. 7 lakhs షూస్, 2 lakhs వాచ్, 5 lakhs టై. ఇవన్నీ మాకు తెలుసు. దొంగలించిన డబ్బులతోనే కదా. ఒరే, అర్థం చేసుకో, ఇది దొంగలించింది కాదు, నా సొంత డబ్బుతో కొన్నాను. ఎవరైనా డ్రెస్ వేసుకెళ్లి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఎవరైనా నా మొహాన్ని చూసారా? నేను ఇన్స్పెక్టర్ గారి డ్రెస్ వేసుకుని దొంగతనం చేస్తే లడ్డు సింగ్ గారినే దొంగ అంటారా? చెప్పండి. అంటే మీరు దొంగతనం చేశానని ఒప్పుకుంటున్నారా? లేదు, నేను కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. శివ, నాకెందుకో ఇతను చెప్పేది నిజమనిపిస్తోంది. ఒకవేళ దొంగ ఇతను లాగా డ్రెస్ చేసుకొని దొంగతనం చేసి ఉండొచ్చు కదా. వాడు దొంగతనం చేయాలనుకున్నాడు, ఇతన్ని పట్టించాలనుకున్నాడు. అవును రేబా, నువ్వు చెప్పే మాటల్లోనూ అర్థం ఉంది. అది ఎవరైనా సరే మనం వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. గుర్రం మీద మాస్క్ కట్టుకొని ఎవరైనా దొంగతనం చేయడానికి వచ్చుండొచ్చు. లడ్డు సింగ్ గారు, ఇన్ని వదిలేయండి. ఓకే శివ, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఇతన్ని వదిలేస్తాను. అసలు దొంగ ఇతను కాకపోతే దొంగ ఎవరై ఉంటారప్పా? బహుశా ఈయన శత్రువులు ఎవరైనా అయ్యుండొచ్చు కదా. నన్ను ఎవరు శత్రువుగా భావించరు, ఎందుకంటే నేను ధనవంతుని కాబట్టి. 5 లక్షల రూపాయలతో. నేను లాకప్ లో వేసామంటారా? లక్షలు అని విని నేను అలిసిపోయాను. ఓహో, సారీ. ఇకపై నేను మాట్లాడాను, సరేనా? కానీ జాకెట్ మాత్రం 50 లక్షల రూపాయలు. ఇక షూ ఏమో. దొంగని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఇదే మంచి అవకాశం. లడ్డు సింగ్ గారు, టీవీలో ఈ న్యూస్ ని బాగా చెప్పించండి. దొంగ ఖచ్చితంగా దొంగతనం చేస్తాడు. ఈసారి మనం వాడి కోసం ఎదురు చూస్తూ ఉందాం. రేపు ట్రైన్ నిండా బంగారం తీసుకువెళ్తున్నారు. పోలీసులు ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు అవైలబుల్ గా లేరు అని చెప్పారు. ఒకవేళ బంగారం పోయింది అంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వావ్, ఇది చాలా మంచి అవకాశం. ట్రైన్లో బంగారం దొంగతనం చేస్తాను, తర్వాత నింద బాస్ మీద పడుతుంది, నేనేమో వెళ్ళిపోతాను. ఇంకా జీవితంలో నేను దొంగతనం చేయాల్సిన అవసరమే రాదు. ఇకపై ఇదంతా నా సొంతం. అంకల్, మీరు దొంగగా ఉండాల్సిన టైం అయిపోయింది. జైల్లో వెళ్ళి కూర్చోవలసిన టైం వచ్చింది. రండి. అరే పిల్లడా, నువ్వు ఇక్కడికి కూడా వచ్చేసావా? అసలు నువ్వెవరు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ.
ఒక నిమిషం డ్రైవర్కి ఫోన్ చెయ్యాలి. హలో డ్రైవరా, నేను లడ్డూ సింగ్ని మాట్లాడుతున్నాను. ముందు నువ్వు ట్రైన్ని ఆపో. నేను మామూలుగా ఫేమస్ కాలేదురా. అరే ఇద్దరు దొంగలా. దొంగని నేను కాదు, ఇదిగో తను. నువ్వా? ఈ దొంగతనాలు చేసేది నువ్వా? నన్ను అవమానపరచాలనుకున్నావా? అవును, నేనే. ఎలా అవమానించకుండా ఉంటాను? 10 లక్షల రూపాయల జాకెట్, 5 లక్షల రూపాయల జాకెట్, 8 లక్షల రూపాయల హ్యాట్ అని చెప్పి చెప్పి నా బుర్ర పాడు చేశావు. అవునా? ఇలా అన్నందుకు నువ్వు నాపై పగ తీర్చుకోవాలనే ఈ విధంగా చేసావా? బై ద బై, ఈ షూస్ 10 లక్షల రూపాయలు కాదు. చూసారా, మళ్ళీ మొదలు పెట్టాడు. అంకుల్, మిమ్మల్ని మీరే గొప్పలు చెప్పుకుంటూ ఇతన్ని నీచంగా చూడడం తప్పు కదా. ఇక నుంచి మీరు అలా చేయకండి. మీ వల్లే ఇతను ఇలా చేయడం మొదలు పెట్టాడు. ఓకే ఓకే, అయితే సరే. ఇక నుంచి నేను ఎప్పుడు ఈ విధంగా ప్రవర్తించను, సరేనా? నువ్వు దొంగతనాలు చేసావు కాబట్టి జైలుకు వెళ్ళక తప్పదు. అక్కడికి వెళ్ళి 1 రూపాయి చపాతీ తిను, 2 రూపాయల కాయగూరలు తిను. ఏంటి? ఇటు చూసారా, మళ్ళీ ఇతను మొదలు పెట్టేశాడు. ఓకే ఓకే, ఇక నుంచి నేనేం మాట్లాడు, సరేనా? సరే రా, జైలుకి వెళ్దాం రా. తర్వాత నెమ్మదిగా అక్కడికి వచ్చి ఎంత ఎంత నువ్వు దొంగదానం చేసావని చెప్పాలి. రా వెళ్దాం రా.